ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనం యోగ వాసిష్టం అనే గ్రంథంలో ప్రస్తుతం నిర్వాణ ప్రకరణంలో ఉత్తరార్థంలో 3వ భాగంలో 12వ అంశాన్ని తెలుసుకుంటున్నాము. అనహం ఏవ ముక్తి. శ్రీరాముడు మహర్షి, ఈ జీవుడు స్వతహాగా మోక్షస్వరూపుడై ఉండి కూడా అట్టి అనుభవం నాకు ఏది నిరోధమై ప్రాప్తిస్తోంది? శ్రీ వశిష్ఠ మహర్షి, రామచంద్ర, అహంభావం అనేది సమస్త సాంసారిక వ్యవస్థలకు అవిద్యకు మూలభూతమై అతని మోక్షపదానికి అడ్డుగా అగుచున్నది. అట్టి అహంభావంను కలిగియే ఉండి ఎవరు 3 లోకాలలోనూ ముక్తి కొరకై వెతుకుతూ ఉంటారో అట్టి మూఢుల ప్రయత్నమంతా పిచ్చివాని పరుగులు వంటివేనయ్యా. అజ్ఞానం ఏర్పడిన అహంభావం యొక్క ఉనికియే ఇంకా అజ్ఞానం ఉన్నది అనటానికి గుర్తు సుమ. శాంతుడవు జ్ఞానికి అహం మమ అనే అభిమానం ఉండదు. జ్ఞాని తన యొక్క జ్ఞాన సముపార్జన బలం చేత ఈ అహంభావ మాలిన్యాన్ని పూర్తిగా త్యజించి వేసి ఆకాశం వలె నిర్మలుడై మోక్ష రూపంలో వెలుగుచున్నాడు. అట్టి జ్ఞాని దేహసహితుడై ఉన్నా లేక దేహరహితుడై ఉన్నా కూడా సదా సంతాపరహితుడై వెలుగుచున్నాడు. అట్టి అహంకార రహితుడై ప్రకాశించే జ్ఞాని శోభించే విధంగా పూర్ణచంద్రబింబం గాని, కిరటత్వం బదిలి అత్యంత శాంతం వహించిన సముద్రం గాని, శరత్కాలంలోని మేఘరహిత ఆకాశం గాని శోభించలేవు. ఒక చిత్రపటంలో చిత్రించబడిన సైన్యం ఏ విధంగా సంక్షోభవర్జితమై ఉంటుందో అట్లా వ్యవహార నిమగ్నుడైనప్పుడు కూడా జ్ఞాని సదా సమత్వంతోనే కూడి పరమ ప్రశాంతుడై నిర్లిప్తుడై సుఖ విశ్రాంతి స్వరూపుడై ఉంటాడు. చంచల తరంగాలతో కూడి ఉన్నప్పటికీ సముద్రమంతా జలమే కదా. దృశ్యంతో తాదాత్మ్యమై ఉన్నప్పటికీ బ్రహ్మమే గాని అన్యం కాదు. తరంగాలతో కనిపించే సముద్రం బాహ్యానికి క్షోభయుతంగా ఉన్నప్పటికీ లోన ప్రశాంతంగానే ఉంటుంది కదా. అట్లాగే బాహ్యానికి ఆయా సందర్భానుచితంగా క్షుబ్ధంగా కనిపిస్తున్నప్పటికీ అభ్యంతరంలో ముక్తుడు పరమశాంతంగానూ సదా ప్రసన్నంగానూ ఉంటాడు. అన్ని తరంగాలలోనూ జలమే స్ఫురిస్తూ ఉండగా ఇక ఈ తరంగానికి మరొక తరంగానికి భేదం ఎక్కడున్నది? చైతన్యమగు ఆత్మయందు అహంకారాది సృష్టి రూపంగా చైతన్యమే స్ఫురిస్తూ ఉండగా ఇక పదార్థంలో అనేకత్వం ఎక్కడిది? అనేకంగా స్ఫురించేదంతా భ్రమచేత మాత్రమే. ఆకారంలో దట్టమైన పొగ ప్రవేశించినప్పుడు ఆ పొగ అనేక ఆకారాలుగా కనిపిస్తున్నప్పటికీ ఆ ఆకారాలన్నీ వస్తుతః పొగ కంటే వేరు కానట్లే ఈ కనబడే సృష్టిలన్నీ పరబ్రహ్మం కంటే వేరు కాదు. ఓ విఘ్నులకు సర్వసభికులారా, మీరంతా దేని గురించి కూడా విషాదం పొందవలసిన అవసరమే లేదు. నేను చరిత చరణంగా చెప్పుతూ వస్తున్నట్లు సమస్త విషాదాలకు హేతువుగా అనిపిస్తున్న ఈ ప్రపంచం కేవలం చైతన్యం యొక్క వివర్తం మాత్రమే. ఇది విచారణా బలం చేత గ్రహించండి. ఈ ప్రపంచం యొక్క భ్రాంతిని వదిలి ఆత్మయందు విలాసశీలురై తత్ఫలితంగా సర్వోత్తమంచే విరాజిల్లండి. మన ఈ సంభాషణ ప్రభావం చేత జ్ఞానులుగానే అగుచుండగా ఇక అజ్ఞత్వం ఎక్కడిది? అంకుర దృష్టాంతం. విత్తనంలో దాగి ఉండే ఆకారరహితమైన అంకుర సత్తా తన యందు వృక్షము, ఆకులు, పూలు మొదలైనవన్నీ అనుభవిస్తున్నట్లు తాను నిరాకారుడైనప్పటికీ ఈ జీవుడు ఆకాశం వలె నిర్మలము విశాలము అయిన ఆత్మయందు జగత్తు, అహంకారం మొదలైనవన్నీ అనుభవించుచున్నాడు. గాలిలో కదిలే అగ్నిజ్వాల దృష్టాంతం. ఒక కొరివిని అనగా గుట్టానికి నూనె గుడ్డలు చుట్టి అంటించగా ప్రజ్వలించే అగ్నిజ్వాల గాలిలో త్రిప్పుతూ ఉంటే అప్పుడు కంటికి అంటే ఆ త్రిప్పే విధానాన్ని బట్టి గాలిలో చక్ర దండాది ఆకారం వలె కనిపిస్తుంది. అక్కడ కనిపించే ఆకారం భ్రమ అయినట్లు ఆత్మీయ స్వరూపంగా కలిగి ఉన్నప్పటికీ ఇక్కడ జీవునకు జగత్తు, అహంకారాది అనుభవం అంతా ప్రాప్తిస్తోంది. కాముకుడు, ప్రేయసి. ఎదురుగా ఉన్న తదితర అన్ని దేహాల వలె రక్తమాంస నిర్మితమై అయినప్పటికీ కాముకుని చిత్తానికి శ్రీరూపాలు కామినుల వలె అనిపిస్తున్నట్లు జీవునికి తన అంతరంగంలో ప్రక్షిప్తమైన వికారాలను అనుసరించి బాహ్యంలో రూపాదుల సత్తా, అభ్యంతరంలో మనస్సు మొదలైన వాటి యొక్క సత్తా అనుభవం అవుతోంది. వాస్తవానికి అవన్నీ ఆత్మీయ అయిన విరుద్ధమైన లక్షణత్వంగా ప్రదర్శితమవుతోంది. ఆత్మ వ్యతిరిక్తంగా అనుభవం అవుతోంది. కాబట్టి ప్రియ శ్రోతలారా, ఈ జగత్తు ఎట్లా ఉత్పన్నమవుతోంది? ఎట్లా స్థితి కలిగి ఉంటోంది? ఎట్లా తన కార్య సంరంభమంతా ప్రదర్శిస్తోంది? ఇది ఇట్లా సుఖదుఖాలు అనుభవిస్తోంది? ఎట్లా నశిస్తోంది? దీని దేశకాలంలో ఎట్టివి?
ఈ ప్రశ్నలకు సమాధానంగా మనం ఉత్పత్తి, స్థితి, ఉపశమనాది ప్రకరణాలలో అనేక విషయాలు చెప్పుకున్నాం కదా. అనేక యుక్తులతో ఇన్ని రోజులుగా మనం చెప్పుకున్న విషయాలన్నీ విమర్శించి జగత్తుగా అనిపించేది బ్రహ్మ చైతన్యమని, వాస్తవానికి ఇదంతా ఆత్మయే అయి ఉన్నదని గ్రహించి దేహ సంబంధ జరా మరణాదులను స్వస్వరూపముపై ఆపాదించడం మానివేసి శాంతాన్ని వహించి ఉండెదరుగాక. ఎవడైతే ఈ జగత్తులో ఇష్ట ఇష్టములు ప్రాప్తించే సందర్భంలో ఒక శవం వలె పరమ శాంత చిత్తుడై ఉంటాడో, సమత్వం వహించగలిగే ఉండి యుక్తితో కూడిన శక్తిని సంపాదించుకొని ఉంటాడో, అట్టివాడే జీవన్ముక్తుడని అనిపించుకుంటాడు. ఈ ప్రపంచం నిండా భిన్నత్వం ఉన్నప్పటికీ అతనిలో భిన్నత్వం ఒకంత కూడా సంభవించదు. వాసనారహితులకు జీవన్ముక్తుల ఆహత్వంచే భోక్తృత్వమునకు చైతన్యమునకు ఒకంత కూడా భేదం ఉండదు. సముద్రంలో ఓడ భారంగా ఆయా వస్తువులను మోసుకు వెళుచున్నట్లు సాంసారిక జీవుడు తాను అహంకార వాసనాది పాశములచే బంధించబడి తద్వారా అనుభవించే జగద్రూప వ్యవహారమంతా మోస్తున్నాడు. అట్టి మోత బరువు భారం కొరకే అయి ఉన్నది. ఈ జగత్తు మనో ప్రాణాదులన్నీ చిద్రూపమే, ఆత్మరూపమే అని గ్రహించిన వాడు దేహ మనో ప్రాణాదులు ధరించి ఉన్నప్పటికీ ధరించిన వాడే అగుచున్నాడు కాదు. ఈ జీవ జగత్తుల రూపసత్త పొందువారికి దుఃఖమే పరిణామంగా అగుచున్నది. అజ్ఞానం అను జడత్వ రూపమైన అపరాధాన్ని దృష్టి యందు హృదయం నందు అట్టెబెట్టుకున్నంత వరకు మోక్షం యొక్క నిరతిశయానందం జీవునకు అలభ్యం. ఓ రామచంద్ర, ఏ పదార్థములు సంకల్పములు సిద్ధించుచున్నాయో ఆయా పదార్థములన్నీ కూడా సంకల్ప ప్రభావం చేతనే మరల తప్పక నశించబోతున్నాయి. సంకల్పాలకు ఈవల మోక్షం సిద్ధించదు. ఎచ్చటైతే సంకల్పం సంభవించదు అదే సత్యమైన నాశరహితమైన మోక్షపదం. దేనిని ఆత్మకు అనన్యంగా చూస్తామో దాని పట్ల అంతంత వరకు మనం సంకల్పరహితులమేనని సూక్ష్మ దృష్టితో గ్రహించు. నేను అనున్నది స్వతహాగా దేహాతీతమైనది, జగదాతీతమైనది. ఓ ప్రియమైన శ్రోతలారా, నేను గాని దానికి అన్యమైన నీవు మొదలైనవి గాని లేవు అను భావనచే మీరంతా నిర్భయత్వం పెంపొందించుకోండి. ఒక మూఢుడు అమృతమును ఇది విషమని తలచి ఉపేక్షించవచ్చుగాక, విషమును అమృతమని తలచి అపేక్షించవచ్చుగాక. విఘ్నుడైన వాడు బాగా పరిశీలించి అప్పుడు అమృతమును స్వీకరించడం, విషమును దూరంగా ఉంచడం చేస్తాడు కదా. అట్లాగే ప్రాజ్ఞుడైన వాడు విషప్రాయమగు అహంకారమును వదిలి అమృతప్రాయమగు అనహమును చక్కగా గ్రహిస్తున్నాడు. సకల భయాలకు కారణం అహం అనున్నదే అని గుర్తిస్తున్నారు. జ్ఞాని అయిన వాడు అల్పదృష్టికి తారసపడి సత్యములను ప్రక్కకు పెట్టి పరమార్థ సత్యమునందు మాత్రమే లక్ష్యశుద్ధి కలిగి ఉంటున్నాడు. ఎందుకంటావేమో, ఈ జగత్తు, దేహము మొదలుకొని చిత్తం వరకు గల ఈ ఉపాధిని ఎంతగా వెతికి చూసినా కూడా నేను అని దానికి ఎచ్చట స్థానమే లభించడం లేదు. కాబట్టి ఈ జడమైన దేహాదులు నేను కాదు అనున్నదే ఇక్కడ పరమార్థ సత్యము. ఆత్మ లేదు కాబట్టి ఆత్మ విచారణచే ఎవరి పట్ల అయితే ఈ చిత్తం మొదలైన అకృతంగాను సహజంగాను శమించిపోతాయో, లేక అవి లేనివి అని తెలియవస్తాయో, అట్టి వారి యందు అహత్వం అనేది కూడా స్వయంగా నిర్విషయ రూపమై స్వయంగా ఆత్మతత్వమునందు లయిస్తోంది. అది నశిస్తోందని మనం అంటున్నప్పటికీ వాస్తవానికి నశించదు. మరి అది ఆత్మతత్వము సంతరించుకుంటోందని గ్రహించు. అట్టి ముక్తత్వం సంతరించుకోవటానికి 3 ఉపాయాలు. 1 భోగత్యాగము, తద్వారా క్రమక్రమంగా దృశ్యత్యాగము. 2 ఆత్మవిచారణ, తద్వారా దృశ్యాతీతత్వము. 3 మనో ఇంద్రియాదుల నిగ్రహరూప పురుష ప్రయత్నము అనగా శాస్త్ర ప్రవచిత సాధనాభ్యాసము. సర్వముముక్షువులారా, పై 3 యత్నాలచే అనాత్మత్వాన్ని మొదలంట పరిత్యజించి స్వాత్మను శరణు వేడండి. ఆత్మస్వరూపంచే ఈ పృథ్వీని, ఈ లోకాలను ఆక్రమించి వేసి ఉండండి. మోక్షమనగా వాసనలన్నీ క్షయింపగా అప్పటి మనస్సు యొక్క బ్రహ్మంతోటి ఏకత్వ సంబంధమైన స్థితియే మోక్షమని శృతులు, విద్వాంసులు సిద్ధాంతీకరించుచున్నారు. ఈ ప్రపంచంలో సంఘటనల పట్ల, పదార్థముల పట్ల, సంబంధాల పట్ల, వ్యవహారాల పట్ల మనస్సుకు సుఖ, దుఃఖ, భయ, క్రోధాది ఎటువంటి ప్రభావం కలగకపోతే అప్పుడు ఈ మనస్సు వాసనారహితమైన దానిగా చెప్తున్నారు. అయితే అట్టి మోక్షం అనేది తత్వజ్ఞానం లేకపోతే ఎన్నటికీ సంభవించదు. ఆత్మ సత్యం, జగత్ మిథ్య అనున్నదే మోక్షశాస్త్రం యొక్క సారం. కానీ చాలామంది జీవులకు రాగాదుల ప్రాబల్యం చేత ఈ జగత్తు సత్యమే కదా అని భ్రమతో కూడిన నమ్మకం తొలగటం లేదు. అందుచేతనే ఆత్మశాస్త్రాలపై, ఆత్మజ్ఞానంపై సరైన విశ్వాసం కలగటం లేదు. తత్ఫలితంగా అట్టి జీవుల పట్ల సంసార బంధం నిత్యం అనువర్తిస్తూనే ఉంటుంది.
కనుక ఓ రామచంద్ర, ఈ జీవుడు అత్యవసరంగా జగత్తు, అహంభావం అనేవి అసత్తు లేక భ్రమ మాత్రమని ఎరుగునుగాక. గృహ బంధు ధార సుత స్వశరీరాదులందు ఇవి నావే అని మూర్ఖరూపమైన మమత్వం క్రమంగానో ఒక్కసారిగానో ఎట్లాగో అట్లా వదులుగాక. అప్పుడు వర్తమానంలో పరిచ్ఛిన్నత్వం అనుభవిస్తున్న ఈ జీవుడు స్వయంగా బ్రహ్మమే అగుచున్నాడు. ఇవి నావి కావు, ఎందుకంటే ఇవి ఎల్లప్పటికీ నా వద్దనే ఉండవు కదా అను భావన చేస్తున్నంత మాత్రం చేత ఇతడు బ్రహ్మత్వంను సంతరించుకొనుచుండగా ఈ మాత్రం ప్రయత్నం చేయటానికి సిద్ధంగాని జీవులకు నేనేం చెప్పాలి? 1. ఇది సత్యం, ఇది అనిత్యం. 2. ఇది సత్యం, ఇది భ్రమ అని గ్రహించి ఉండటమే జీవన్ముక్తి. చివరికి జ్ఞానం కంటే వేరుగా ముక్తి కొరకై మరే ఉపాయము లేదని మా అభిప్రాయం. జై శ్రీరామ్. ఈ విధంగా అనహం ఏవ ముక్తి అనే అంశాన్ని గురించి వివరించడం చూసాము. ఇక తర్వాతి అంశం 13. అనంత స్వస్వరూపంలో అల్పదృశ్య విభాగం. శ్రీ వశిష్ఠ మహర్షి: ఓ రామచంద్ర, చైతన్యం యథాతథంగా ఉంటూనే తన అనంతతత్వం యొక్క ఒకానొక స్వల్పరూప విభాగం నందు స్వయం సంకల్పానుసారంగా సత్తును అసత్తును పరికల్పించుకొని ఆపై అద్దానిని సత్తుగాను అసత్తుగాను అనుభవించుచున్నది. ఆ చైతన్యమే బాహ్య పదార్థంలో అనుభవం అనబడి తన యొక్క దృఢాభ్యాసం చేత బాహ్యమగు ఈ జగదాకారంగా స్ఫురిస్తోంది. శ్రీరాముడు: అనగా చైతన్యమే అసలైన స్వరూపంగా గల జీవుడు పొందే బాహ్యానుభవమంతా అతని అంతరంగం నందలి దృఢాభ్యాస ప్రభావం మాత్రమేనని మీ ఉద్దేశమా? శ్రీ వశిష్ఠ మహర్షి: ఖచ్చితంగా అంతే. ఇక్కడ మనకు స్వప్నమే దృష్టాంతం. స్వప్నంలో కనిపించేదంతా స్వప్నద్రష్ట యొక్క స్వసంకల్పిత రూప విస్తారమే కదా. ద్రష్ట యొక్క అంతర్గత చైతన్యమే బాహ్యమున జగత్తు వలె దర్శించబడుచున్నది కదా. ఈ సమస్త జగత్తు చిత్తు యొక్క కల్పిత రూపం తప్పితే మరింకేమీ కాదు. అట్టి చిత్తు సర్వదా ఆకాశం కంటే కూడా అత్యంత నిర్మలమై వెలయుచున్నది. నేయి తన యందు కాఠిన్యం విస్తరింపజేసుకుంటోంది కదా, అట్లాగే చిత్తు కూడా తన యందు ఈ సమస్తమును విస్తరింపజేసుకుంటోంది. అందుచేత ఈ జగత్తుగా కనిపించేదంతా చిత్తు రూపమే. చిత్తుకు అన్యంగా ఎక్కడా ఏదీ లేదు. వాస్తవానికి నాశనం అవటం అనేది కానీ, అనేక పదార్థ జీవులు కానీ, ఆ జీవుల సంబంధమైన జనన మరణాలు కానీ, అటు ఆకాశం కానీ, శూన్యత్వం కానీ, అనేకత్వం కానీ లేనేలేవు. అధిష్టాన రూపంగా సమస్తం బ్రహ్మమే కానీ ఏదీ పదార్థ రూపం కాదు. వేరుగా కనిపించేదంతా మిథ్యాదృష్టి ప్రభావం చేత మాత్రమే. ఈ జగత్తు అసత్తే కాబట్టి ఇక ఇందులో అహత్వం, పుట్టడం, ఉండటం, నశించడం అనునదంతా భ్రమ చేత మాత్రమే అనిపిస్తోంది. వాస్తవానికి ఇక్కడ ఏదీ నశించటం లేదు. స్వప్నంలో అంతా కల్పితం, ఊహాజనితం అయి ఉండగా ఇక అందులో పదార్థాలు జనించటం ఏమున్నది, నశించటం ఏమున్నది? అట్లాగే శాస్త్రాలు ప్రవచించే జ్ఞాన దృష్టిచే అహం నశించటం అనేది కూడా స్వప్నంలోని పదార్థం నశించటం వంటిది మాత్రమే. ఈ జగత్తు అసత్తే, వాస్తవానికి లేనిదే. మరింకా దాని ఆశ్రయంలో నిందించటం, దానిని గురించిన సిద్ధాంతపూర్వక నిర్ణయాలు శాస్త్రాలు ఎందుకు చేస్తున్నాయి అని ఎవరైనా అంటే ఆ మాట కూడా నిజమే. వాస్తవానికి అసత్తైనట్టి వస్తువు గురించి నింద కానీ నిర్ణయం కానీ ఎలా సంభవం? స్వప్నంలో కనబడే గృహం ఎవరు కట్టారు, వారి తెలివి ఎటువంటిది అనే ప్రశ్నలకు సమాధానం వెతకడం అర్థం లేని పనే కదా. ఆకాశ పుష్పం అనగా తెల్లటి మేఘాలు, ఆ మేఘాల మధ్య ఊహ దృష్టి కనిపించే సరోవరం, అందులో పుష్పం. అలాంటి ఆకాశ పుష్పం గురించి నింద కానీ నిర్ణయం కానీ ఎవరికి ఉంటుంది? అది ఎవరికి కనబడుతుందో వారు ఊహలో తేలే పసిపిల్లల వంటి వారే కదా. అయితే శాస్త్రాలు జగత్ నిర్ణయం గురించి దాని నింద మొదలైన వాటిని చెప్పటంలో ఒక ముఖ్యమైన కారణం ఉన్నది. ఆత్మ యొక్క స్వరూపాన్ని జీవునకు సిద్ధింపజేయటం అనే కార్యక్రమాన్ని నిర్వర్తించడమే శాస్త్రంలో నిర్వర్తించే కార్యక్రమం కదా. అట్టి ప్రయత్నంలో మొదటగా అసత్తైన వాటిని కొన్నింటిని సత్తువలి నిర్ణయిస్తున్నాయి. అట్లా నిర్ణయించి మనస్సు, బుద్ధి, ఆత్మ ఇటువంటి వాటిని నిర్వచించి తద్వారా వైరాగ్య వివేకాది మార్గంగా తత్వ సాక్షాత్కారానికి ఉపాయాలు కల్పిస్తున్నాయి. సృష్టి నిర్ణయం కూడా అట్టిదే. కాబట్టి ఓ రామచంద్ర, శాస్త్ర ఆచార సంప్రదాయాలకు అనుకూలంగా ముముక్షు భూమికా క్రమమును అభ్యసించాలి. క్రమంగా ఆధ్యాత్మికమైన ప్రవృత్తిని సంపార్జిస్తుండగా అంతరంగం పరిశుద్ధమవుతోంది. అప్పుడు
మనస్సు మొదలైనవి జగత్ సంబంధిత శాస్త్రనియమాదులు వాస్తవ సత్యం సమక్షంలో మిథ్యే అవుచున్నాయి అని ఎరుగుచు శిలవలి క్షోభావాసనాది వర్జితుడై ప్రకాశించుగాక. ఇకప్పుడు సాంసారిక పురుషార్థం యొక్క అభాసతో కూడి ఈ సంకల్పమాత్ర జగత్తు నిశ్శేషంగా మోక్షు పట్ల శమిస్తుంది. ఇదే భ్రమరూపమగు ఈ సృష్టిని గూర్చిన శాస్త్ర ప్రవర్తిత నిర్ణయం యొక్క ఉద్దేశం. ఈ సృష్టి యొక్క మూలఛేదం బ్రహ్మజ్ఞానం చేతనే అగుచున్నది. ఈ సృష్టి అనే భ్రమ కల్పన ఆ ప్రజ్ఞాని యందు మరల ఉదయించదు. ఆత్మజ్ఞానం లేకపోయిందా ఈ సృష్టి సుషుప్తి ప్రళయాదులలో మౌనంగా ఉన్నప్పటికీ బీజరూపంలో ఉండియే ఉంటుంది. అనగా కార్యరూపంలో ఉండకపోయినా కూడా కారణరూపంలో దాగియే ఉంటుంది. మనం ఐందవోపాఖ్యానంలో చెప్పుకున్నట్లు కారణ రూపంలో అంతరాలలో దాగి ఉన్న జగత్తులు మరల ఎప్పుడో కార్యరూపం దాల్చుచున్నాయి. కనుక ఆత్మజ్ఞానం అనే అగ్నిచే మాత్రమే కారణత్వం దహనం కాగలదు సుమ. స్వప్నంలో కనిపించే మనుజులు వారి మాటలు కూడా అసద్రూపమే కదా. స్వప్నంలో కనిపించిన ఆ మిత్రుడు అట్లా ఎందుకు నన్నంత మాట అన్నాడు అనే ప్రశ్నకు అర్థమేముంటుంది? అట్లాగే ఏ మనుజుని దృష్టిలో ఏ సృష్టి అనేది విద్యామానమై ఉన్నదో ఆ సృష్టిని పొందే జీవుడు కూడా మృగతృష్ణలోని జలతరంగాలు జలంలాగా సద్రూపాలే అయి ఉన్నారు. ఆ ఉభయులకు అప్రమేయమై ఉండే చిదానంద స్వరూపం మాత్రమే సర్వదా సత్యం, నిత్యం కూడా. వంధ్యపుత్రుని మాటలు అభిప్రాయాలు వింటుంటే ఎంత బాగున్నాయో అనే నమ్మకం కలవారి నిర్ణయం ఏమిటో తెలియవస్తుందా? అట్లాగే అసత్పదార్థములను సద్భావంగా అంగీకరించే వారికి కనిపించే నిర్ణయాలు మాకు తెలియటం లేదు. జీవ జగత్ పదార్థాలను నిర్వచించే విషయంలో కొందరి నిర్ణయాలు ఆత్మజ్ఞానం విషయం అసంబద్ధంగానే ఉంటున్నాయి. అయితే జ్ఞానులు పరిపూర్ణమైన సముద్రంలాగా అద్వితీయ చిదానందం యొక్క పూర్ణత్వం సదా వారి పట్ల సంతరించుకొని ఉంటుంది. వారు ఈ దృశ్యాల దృష్టిని ఏమాత్రం పొందటమే లేదు. వారు ఈ జగత్తును చూస్తూ కూడా పర్వతం వలె అచంచలై ఉంటున్నారు. గాలి వీచని చోట ఉంచబడిన దీపం వలె నిర్వికారులై ప్రకాశిస్తున్నారు. ఆచార సహితులైనప్పటికీ ఆచారరహితులై సదా స్వస్థచిత్తులై ఉంటున్నారు. జ్ఞాని యొక్క హృదయంలో పూర్ణ సముద్రం వంటి అపూర్వమైన పూర్ణత్వం ఉదయిస్తోంది. జ్ఞానరూపమైనట్టి అపూర్వ శీతలత్వం అతని యందు కనిపిస్తోంది. ఇక అజ్ఞానియో వాసనలే అజ్ఞానం కాబట్టి అతడు వాసనారూపుడే అవుచున్నాడు. వాసనలు రహితమైనప్పుడు ఇది జీవుడు ఇది ఆత్మ అనే భేదమే కానరాదు. అయితే వాసనలు తొలగేదెట్లా? విచారణ చేయటం చేతనే. నా స్వరూపం వాసనాబద్ధం కాదు, అపరిమితమైన ఆత్మ. పరిమిత వాసనలచే బద్ధమవటమేమిటి? అనంతమగు ఆకాశం పరిమితమైన మేఘాలచే ఆచ్ఛాదించబడవచ్చునేమో గాని అది తన సహజ స్వభావమగు అనంతత్వం మేఘాల కారణంగా కోల్పోతుందన్నమాట ఎక్కడిది? అనే నూతనమైన సహజ స్వభావం పునః దర్శనమగుచున్నది. విచారణ యొక్క ప్రభావం చేత వాసనలు తమ ఉనికినే కోల్పోతాయి. అనగా ప్రపంచంలో జరిగేదంతా నా స్వరూపానికి అప్రమేయమైనది అను నూతనమైన అవగాహన రూపుదిద్దుకుంటుంది. కాబట్టి సంసారం అనేది తనంతట తానే అంతర్ధానం అవుచున్నది. లేదు, ఆత్మజ్ఞానం అనగూడనంతకాలం సంసారం ప్రత్యక్షమయ్యే ఉంటుంది. ఓ రామచంద్ర, ఇక్కడ ఆత్మ యొక్క అనవలోకనం అనే కారణం చేత సంబంధ బాంధవ్య స్వపర కర్తృత్వ భోక్తృత్వాలతో కూడిన మాయ అంతా అనుభవమవుతోంది. ఆత్మజ్ఞానం అనే ప్రకాశంచే ఇవన్నీ కూడా అవలోక సిద్ధియందు లయించిపోతాయి. చీకటి ఉన్నప్పుడు కనబడే భ్రమాకారాలు, అక్కడ దయ్యం ఉందేమో, ఇటు దొంగలు వస్తారేమో మొదలైన భయాలు వెలువరాగానే ఏమవుతున్నాయి? భ్రమ తొలగగా నలువైపులా బట్టబయలు కాగా దయ్యాలు లేవు, ఆకారాలు లేవు, అవి చెట్లు, ఇది వీధి అని తెలియవస్తోంది కదా. మాయా విరచితమైన మానవమాన అనిరాశ ఆశా నిరాశ ఆగామి సంచితాదులన్నీ లేనివి అని జ్ఞానకాంతి ప్రసరించగానే తెలిసిపోతుంది. అనగా జ్ఞానప్రకాశ ప్రభావం చేత ఒకటి ఈ దేహ మాంసాది స్థూల శరీరం పంచభూతాలు ఆయా పాలలో కలవగా ఏర్పడిన పంచీకృత భూత సముదాయంగా అసత్తుగా భ్రమరూపంగా జడమైనదిగా తెలిసిపోతుంది. 2 ఈ బుద్ధి అహంకార చిత్తాది రూపమైన సూక్ష్మ శరీరం కూడా అపంచీకృత భూతమయమై వికారవంతమై అసత్తే జడమై ఉన్నదని కూడా సుస్పష్టమవుతోంది. బుద్ధి అహంకార చిత్తాదుల అపంచీకృత భూత రూపత్వం కూడా వదలాలి. అనగా వాటన్నింటినీ నామరూపంలో మిథ్యే అని గ్రహించబడాలి. అప్పుడు శేషించి ఉండే స్వప్రకాశమగు చిన్మాత్రం నందు స్థితి పొందిన జీవుడు ఇక ముక్తిని పొందినట్లే.
ఇంతకు మించి వేరే అర్థమేముంది ముక్తి అను శబ్దమునకు లేదు అనున్నదే మా ఉద్దేశం. అట్లా కాకుండా వాస్తవానికి స్వయం ప్రకాశమగు ఆత్మ చైతన్యము లింగ శరీరం నందు అనగా మనోబుద్ధి అహంకారాదులు తాదాత్మ్య ధ్యాస ఉంటే అప్పుడు ఏర్పడుచున్న విషయోన్ముఖత్వంచే వాసనలు ఉంటున్నాయి. ఆ వాసనలు ఆత్మ చైతన్యమును ఆవరించి ఉండి జగత్తు అనబడు కల్పిత వ్యవహారమును అనుభవింపజేస్తున్నాయి. ముక్తి దశలో లింగ శరీరమే బాధింపబడుతోంది కాబట్టి ఇక ఆపై వాసన ఎచ్చట ఏ ప్రకారంగా ఉండగలదో చెప్పు. ఈ సంసారం అనేది భ్రమచేత మాత్రమే అనుభవం అవుతుంది. తత్వదృష్టి సంపాదించుకున్న వారికి మృగతృష్ణలో జలం లేనట్లే ఈ సంసారం అసత్వాన్ని సుస్పష్టంగా తెలియవస్తోంది. అప్పుడిక సంసార బంధం ఏది ఎవనికి ఎచ్చట కలదో చెప్పు. అయితే ఒకడు ఆత్మజ్ఞానం నందు ప్రవృత్తుడై ఉంటూనే మరల ఎప్పుడైనా జగత్ విషయాల స్మరణ నిర్వర్తించడం ఆరంభించాడనుకో, అప్పుడు ఏ చిత్తం అనేది కల్పితంగా ఉదయించినదై ప్రవర్తించడం ఆరంభిస్తుందో అదే ఈ సంసారానికి హేతువై ఇక సకల సంసార భ్రమలు కలిగించడానికి ఉద్యమిస్తోంది. కాబట్టి సమస్తము త్యజించి ఆకాశము వలె నిర్మలము స్వచ్ఛము అయినట్టే ఆత్మని ఉపాసించాలి. ఈ సంసారం మరల స్మరణమవనంతగా పూర్ణ విస్మరణమే మోక్ష మార్గంగా ఆశ్రయించిన తగిన ఉపాయం. వాస్తవానికి ఇక్కడ ద్రష్ట గాని భోక్త గాని అస్తిత్వం గాని నాస్తిత్వం గాని లేవు. మరి సముద్రమంతా సర్వదా జలముచే పరిపూర్ణమై ఉన్నట్లు ఇదంతా శాంతము ఏకము పూర్ణమగు ఆత్మయే అయి ఉన్నది. ఒక తటాకం ఉన్నది. అందలి జలంలో ఆకాశం నక్షత్రాలు చెట్లు ప్రతిబింబిస్తున్నాయి. అప్పుడు ఆ జలం ఎండిపోయిందనుకో, అందు ప్రతిబింబించిన దృశ్యాలన్నీ ఏమవుతున్నాయి? ప్రతిబింబం అంతా తొలగిపోయి బింబరూపమగు ఆకాశ నక్షత్రాదులే శేషిస్తాయి కదా. భ్రమ తొలగిపోతే సమస్త దృశ్య జగత్తు సద్రూపమగు బ్రహ్మమేనని విషయం స్పష్టంగా ఎరుగబడుతుంది. అనగా దృశ్యం ఇట్లే ఉండి అది సంసార భ్రమగా కాకుండా కేవలం శివస్వరూపంగా అనుభూతమవుతోంది. తత్ఫలితంగా ఆ జీవనకు తన యొక్క చిదాభాస ఉపాధి మొదలైన భ్రమలు తొలగగా అప్పుడు శివస్వరూపుడై నిత్యోదితంగా ప్రకాశించుచున్నాడు. అంతేకాదు ఈ ఇంద్రియ త్రిగుణ దేహ విదేహ జగదాదులకు ఆవల నిత్యోదితమై నిత్య ప్రకాశకమై పరతత్వము స్వయం జ్యోతి స్వరూపంగా వెలుగొందుచున్నది. పరతత్వము స్వయం జ్యోతి స్వరూపంగా వెలుగొందుచున్నది. అట్టి పరతత్వము నొందినవాడు మరు సందర్శ జ్ఞానికి ఇటు సమాధి అటు వ్యవహారము అను రెండూ కూడా ఒకే రీతిగాను రాగద్వేషరహితంగాను భాసిల్లుచున్నాయి. సప్తమ భూమికను పొందిన జ్ఞానికి సర్వత్రా కేవలం శాంతత్వమే శేషించుచున్నది. అతడు అంతటా వ్యవహరిస్తూనే వ్యవహరించని వాడుగా ఉంటున్నాడు. సప్తమ భూమిక యందు విశ్రాంతి లభించినంత వరకు జ్ఞాని ప్రవాహపతితమైన వ్యవహారత్వమును రాగద్వేష వర్జితుడై తన యందు సంసారమును ప్రవేశించనీయకుండాను నిర్వర్తిస్తూనే ఉంటాడు. అజ్ఞానికి ఈ సంసారం ఇందలి వ్యవహారములు బంధములవుచుండగా జ్ఞాని ఇదే సంసారమును తన ఆధ్యాత్మికోన్నతికి సాధనా ద్రవ్యంగా మలుచుకోగలుగుచున్నాడు. ఇక సప్తమ భూమికను పొందిన తరువాత ఆ జ్ఞాని మునీశ్వరుడై రాగద్వేష భయక్రోధ వర్జితుడై మోక్షస్వరూపుడై శాంత మనస్కుడై శివస్వరూపమును ప్రకాశిస్తున్నాడు. శిలవలె నిశ్చల స్వరూపుడై కేవల చిద్రూపుడై వెలుగుచున్నాడు. శ్రీరాముడు మహాత్మ అట్టి కేవల శివస్వరూపియగు సప్తమ భూమిక గ్రహీత ఈ జగత్తును త్యజించి వ్యవహారరహితుడై మౌనం వహించి ఉంటాడా? శ్రీ వశిష్ఠ మహర్షి, నీవు చెప్పిన జగత్తు అనబడేది సప్తమ భూమిక ప్రవేశానికి అతని స్వస్వరూపమునకు అభిన్నంగానే అనుభవం అవుతుంది. ఒక చింత విత్తనం యొక్క కోశమునందే చింత చెట్టు యొక్క సకల విశేషాలు అభిన్నంగా ఉండి ఉన్నాయి కదా. స్వప్న భ్రాంతి వంటి ఈ జగత్తు యొక్క బాహ్యత్వము ఆత్మకు భిన్నంగా లేదు. అందుచేత సర్వము యథాతథమై ఉండగా అతడిక తాజ్య గ్రాహముల కంటే అతీతమైన పదవి యందు ప్రకాశిస్తూ ఉంటాడు. ఆత్మయే బాహ్యత్వం అను భావనచే బాహ్యరూపంగా అవుచున్నది. ఆ బాహ్యత్వము ఆత్మ భావనచే ఆత్మరూపమే అవుచున్నది. కాబట్టి ఒకటి బాహ్యత్వము, రెండు అభ్యంతరత్వము అను ఈ రెండు కూడా ఆత్మ యొక్క ఆయా భావనా రూపములు మాత్రమేనని గ్రహించు. మరొక విషయం, అంతఃకరణమున స్వప్నాది రూపంగా ఏ భ్రాంతి అయితే ముందుగానే ఉన్నదో అది ఏ బాహ్య జగత్తు రూపంగా ఉదయించడం జరుగుతుంది. స్వప్నంలో కనిపించేదంతా జాగ్రత్త సంబంధమైనదే అయినట్లు ఈ జాగ్రత్తలో కనిపించేదంతా స్వప్న సంబంధమైనదే సుమ.
జాగ్రత్తకు స్వప్నమునకు మా దృష్టిలో భేదమే లేదు. ఎందుకంటే ఆ రెండు కూడా ఆత్మ యొక్క భావనను ఆశ్రయించి మాత్రమే ఉన్నాయి. రెండు పాత్రలలో గల పాలలో ఏమాత్రం భేదం లేనట్లు జాగ్రత్తకు స్వప్నమునకు భేదమే లేదు. అనగా జీవుడు జగత్తుగా అనుభవించుతున్నదంతా స్వప్న దృశ్యమేనని గ్రహించు. అయితే జాగ్రత్తలో కనబడే పదార్థములు స్థిరంగాను సుస్పష్టంగాను, స్వప్నంలో కనబడే పదార్థములు అస్థిరంగాను అస్పష్టంగాను భాషిస్తున్నాయి కదా. శ్రీరాముడు అయితే జాగ్రత్తలో కనబడే పదార్థములు స్థిరంగాను సుస్పష్టంగాను, స్వప్నంలో కనబడే పదార్థములు అస్థిరంగాను అస్పష్టంగాను భాషిస్తున్నాయి కదా. శ్రీ వశిష్ఠ మహర్షి. ఓ రామ, జగత్తులో కనిపించే అస్థిరత్వం జగత్తులో అనిపించే స్థిరత్వం, స్వప్నంలో అనిపించే అస్థిరత్వం, ఈ రెండింటి అనుభవం కూడా భ్రాంతి మాత్రమే అయి ఉన్నాయి. స్వప్నంలో కనిపించే శరీరాలకు జాగ్రత్త ఆధారం, స్వప్నం ఆధేయం. అయితే ఈ ఆధార ఆధేయాలు జలతరంగముల వలె ఒకదానితో మరొకటి అభేదమైనవి. మనిషికి స్వప్నంలో ఆయా పదార్థములను ఎందుకు భాషిస్తున్నాయి? అజ్ఞానం చేతనే కదా. తను ఎరిగిన వెంటనే ఆ స్వప్న ద్రష్ట జాగ్రత్తలో ప్రవేశిస్తున్నాడు. వెంటనే అతనికి జగద్రూపం అనుభవం అవుతుంది. అట్లాగే శుద్ధ ఆత్మజ్ఞానం యొక్క సముపార్జనచే ఈ జగత్ పదార్థములు ఇక పదార్థ రూపంగా అనిపించక ఆత్మరూపంగా అనుభవం అవుతున్నాయి. అలాగా కల్పనారహితము శాంతము అయినట్టి పరమాత్మ యొక్క రూపమే ఆయా పదార్థముల భావనచే ఆయా రూపములుగా అనుభవం అవుతున్నాయి. ఆయా పదార్థములు భావించకపోతే ఆయా రూపాలన్నీ ఆత్మ పొందేది కాదు. పదార్థ సంబంధమైన బాహ్యత్వ భావన శమించగా అప్పుడు ఏ ఈశ్వర రూపం శేషిస్తుందో అది దేశ కాలాదులకు అసంబంధమైనది కాబట్టి అది ఉన్నది అని అనలేం. ఆత్మయే స్వయంగా సత్ ఉనికి కాబట్టి అది లేదు అని కూడా అనలేం. అయ్యది వాక్కుకు విషయమే కానిదిగా అవుచున్నది. భ్రమ యొక్క సంపూర్ణ వినాశన స్థితిని సమాధి అందుండే యోగి మాత్రమే ఎరుగగలడు. అది అనుభవైక వేద్యమే గాని మాటలతో అది ఇట్టిది అని చెప్పలేం. సర్వభ్రమ ఆత్మ సాక్షాత్కారం అనేది ఉపదేశమునకు విషయమే కాదు, మరి అది విఘ్నుల యొక్క అనుభవమునకు మాత్రమే విషయం అవుతున్నది. శ్రీరాముడు. మరి గురు శిష్య ఆత్మబోధ వ్యవహారం. శ్రీ వశిష్ఠ మహర్షి. వాక్కుకు విషయమే కానీ సర్వభ్రమ నాశరూప ఆత్మ సాక్షాత్కారం వైపుగా శిష్యుని బుద్ధిని ప్రవృత్తం చేయటానికి ఈ ఉపదేశ క్రమము గురు శిష్య బోధ ప్రయోజనమై ఉన్నది. కాబట్టి ఓ సర్వ ప్రియజనులారా, అహంకారమును త్యజించండి. అభిమాన విషాద భయ లోభ మోహాలను పారత్రోలండి. దేహ ఇంద్రియ మనో చిత్తాదుల సంబంధమైన జడత్వమును పాము కుసము వలె వదిలేయండి. శాంత స్వరూపులై ప్రకాశించండి. శాంతము సమస్త భేదశూన్యము అక్షయము ఏకము అజము నిర్వాణ రూపమైన బ్రహ్మమును సంతరించుకొని సమాధి వహించి ఉండటమే యుక్తము. జై శ్రీరామ్. ఈ విధంగా మనకి అనంత స్వస్వరూపంలో అల్పదృశ్య విభాగం అనే విషయాన్ని గురించి విపులంగా వివరించడం అనేది చూసాము. ఇక మిగిలిన అంశాలను మళ్ళీ తెలుసుకుందాం. ఇంతటితో ముగించుకుందాము. జై శ్రీరామ్. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. స్వస్తి. ఓం తత్సత్.